అదే కడప, అదే వైఎస్ కుటుంబం. కానీ ఇప్పుడు ఇది పాదయాత్ర కాదు, కుటుంబ రాజకీయ సంగ్రామం. 2029కి జగన్ మొదటి అడుగు వేస్తున్న రూట్ వెనుక అసలు ప్రత్యర్థి షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. తిరిగి అధికారానికి రావాలంటే ప్రజల గుండెల్లోకి మళ్లీ ప్రవేశించాల్సిందే. కానీ ఈసారి ఆయన ఎదుర్కొనేది కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్నే కాదు, ఆయన ఎదురుగా కడపలోనే ప్రత్యక్షంగా నిలుస్తుంది ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. అదే జిల్లాలో, అదే పేరుతో, అదే ప్రజల మధ్య ఇద్దరు విడివిడిగా అడుగులు వేయబోతున్నారు. ఇది సామాన్య రాజకీయ పోటీ కాదు, ఇది భావోద్వేగాల పోరాటం. ఇది ఓటు కోసం కాదు, వైఎస్ రాజకీయం ఎవరి చేతిలో ఉందన్న ప్రశ్నకు ఒక సమాధానం. ఇప్పటికే కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, జగన్ మొదటి అడుగు వేయబోతున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది. అది ఒక్కటే కాదు, షర్మిల టీం చాలా బలంగా కూడా పనిచేస్తోంది. ప్రజలకు మరో గొంతు వినిపించాల్సిన అవసరం ఉందని ఆమె పదే పదే చెప్తూ ఉన్నారు. జగన్ పాలనపై ఆమె విమర్శలు తీవ్రమవుతూ ఉన్నాయి. కానీ ఇదే నేపథ్యంలో జగన్ ఎంచుకున్న మొదటి రోజు పాదయాత్ర ప్రారంభం ఒక్క రాజనీతి కాదు, అది ఒక గట్టైన మైండ్ గేమ్. ఆయన ఎంచుకున్న మార్గం షర్మిలకు ఎక్కువగా ప్రభావం ఉన్న ప్రాంతం. ఇది కేవలం మొదటి అడుగు కాదు, షర్మిలపై తొలి ప్రయోగం అన్నమాట. వైఎస్ పేరును తనదిగా చేయాలంటే జగన్ ముందు సొంత కుటుంబంలోనే తిరిగి మద్దతు పొందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు షర్మిల పేరుతో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి ఈ పాదయాత్ర మొదటి అడుగు వేయబోతోంది. ఇప్పుడు జగన్ చేస్తుంది పునరుద్ధరణ యాత్ర కాదు, ఇది విశ్వాస పునఃస్థాపన యాత్ర. ప్రజల్లో తానెవరో మళ్లీ గుర్తు చేయాల్సిన ప్రయాణం. గతంలో తాను ఎలా వచ్చానో, ఇప్పుడు ఎలా పోయామో, ఎందుకు పోయామో అన్నిటికీ కూడా ప్రజల ముందు ఒప్పుకునే ధైర్యంతో జగన్ నడుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణం 2017 నాటి వాతావరణం కాదు. ఇప్పుడు ప్రతి అడుగుకి మీడియా ఫాలో అవుతుంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో జడ్జిమెంట్, ప్రతి మాటకు కూడా మీనింగ్ ఉండాలి, ప్రతి హామీకి కూడా ఆధారం చూపాలి. ప్రజలు సింపుల్ గా అడుగుతున్నారు, ఎలా అంటే ఇప్పుడు చెప్పేది నిజమా, మరి అప్పటి హామీలు ఏమయ్యాయి అని. ఇదే సమయంలో జగన్ ముందు ఉన్న మరొక కఠిన పరీక్ష ఏంటి అంటే వైఎస్ఆర్ అభిమానుల మద్దతు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో ఫెయిల్ అయ్యాయి. సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల కొరత, అభివృద్ధి పనుల్లో జాప్యం, అలాగే బరువైనటువంటి బిల్లులు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. ఆ ఫీడ్బ్యాక్ మీద ఆధారపడి పాదయాత్రకి స్పష్టమైన టార్గెట్ ఉంది, ప్రజలపై తిరిగి ప్రభావం చూపడం. ఈసారి జగన్ ఏదో నడవటం కోసం పాదయాత్ర చేయడం లేదు. ఆయన దగ్గర ఇప్పుడు పూర్తి రూట్ మ్యాప్ ఉంది. టార్గెట్ నియోజకవర్గాలు, బలహీనమైన సామాజిక వర్గాల లిస్ట్, వాటిపై ప్రచారం చేయాల్సిన డేటా, ఇబ్బందుల వివరాలు, ఇవన్నీ కూడా ఆయన టీం ముందుగానే ఫిల్టర్ చేశారు. తొలినాళ్లలో కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు టార్గెట్. తర్వాత టీడీపీ బలమైన ప్రాంతాలపై దాడి. కానీ ఇక్కడ షర్మిల మళ్లీ చర్చలోకి వస్తారు. ఆమె కడపలో ప్రజలకు జగన్ పాలనపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇది జగన్ పార్టీకి ఎదురు దెబ్బగా మారింది. జగన్ ఈ యాత్రలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓ సెంటిమెంట్ గా వాడుకోవాలనుకుంటున్నారు. కానీ అదే వ్యక్తిని షర్మిల కూడా తన ప్రచారంలో వాడతారు. దీన్ని చూసిన ప్రజల్లో అయోమయం కలుగుతుంది. కానీ జగన్ పాదయాత్ర ఈ అయోమయాన్ని తొలగించాలి, ప్రజల మనసులో మళ్లీ స్పష్టత తీసుకురావాలి. ఈ రాజకీయ కుటుంబ యుద్ధంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. వైఎస్ఆర్ వారసత్వంపై ఎవరికి ఎంత హక్కుందో అనే చర్చ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జగన్ వేసే ప్రతి అడుగు, షర్మిల చేసే ప్రతి స్టేట్మెంట్ ఇప్పుడు రాజకీయంగా కాదు, కుటుంబంగా కూడా విచారణకు వస్తున్నాయి. కాబట్టి ప్రత్యర్థులు దీన్ని చూస్తూ సైలెంట్ గా ఉండలేదు. టీడీపీ, జనసేన కలిసి జగన్ పాదయాత్రను ఎదుర్కోవడానికి బలమైన కమ్యూనికేషన్ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఎలా అంటే రూట్లలో బస్సు యాత్రలు, జనసభలు, మీడియా చర్చలు అన్ని జగన్ పాదయాత్రను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. కానీ జగన్ టీం కూడా ఫుల్ ఫోకస్ తో సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర తొలి రోజే దేశవ్యాప్తంగా చర్చగా మారింది. జనంలో ఆసక్తి, కార్యకర్తల ఉత్సాహం, పార్టీ నేతల్లో మళ్లీ నమ్మకం రావడానికి ఇది ఒక మార్గం కావాలి. అప్పుడు మాత్రమే 2029 ఎన్నికలకు జగన్ ఎదురుగా గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. పాదయాత్రలో జగన్ నడుస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు ప్రజల ప్రశ్నలకు సమాధానం కావాలి. వారి బాధలకు ఓపికగా వినేవాడిగా కనిపించాలి. అది చేస్తేనే జగన్ పై షర్మిల ఎఫెక్ట్ తగ్గుతుంది, ప్రజల్లో తిరిగి విశ్వాసం వస్తుంది, పార్టీ మళ్లీ నిలబడుతుంది, జగన్ తిరిగి వస్తారు. సో ఇది ఒక రాజకీయ పునరాగమన ప్రయాణం కాదు, ఒక కుటుంబ వారసత్వాన్ని తిరిగి సాధించుకునే పాదయాత్ర. ప్రజల్లోకి గెలవడం ఒకవైపు, కుటుంబంలోని అనుమానాలను తొలగించడం ఇంకొక వైపు. జగన్ ఇప్పుడు నడుస్తున్న తీరు కూడా అదే. కానీ రాజకీయంగా కాదు, మానవీయంగా. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, ఒక నాయకుడిని కాదు, తనను శాసించే మనిషిని. ఇది 2029 పాదయాత్ర. కానీ నిజానికి ఇది 2024 ఓటమికి ఒక సమాధానం. ఇది షర్మిలకు ఓ నోటు. ఇక్కడ
నుంచి వైఎస్ వారసత్వం నేను తిరిగి తీసుకుంటాను అనేది. అలాగే జగన్ కు 2029కి వేసిన మొదటి అడుగు అండ్ అలాగే చివరి అవకాశం కూడా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.